అంబేద్కర్ గారు తాను అనుభవించిన కష్టాలు, నష్టాలు, అవమానాలు కంటే ఇది పెద్ద అవమానం కాదు అంబేద్కర్‌కి. అబద్ధాలు ఆడేటోడు గూడా ఈరోజు గాంధీ గారి గురించి మాట్లాడుతాండు. పొద్దున 8 అయ్యే వరకు లేవనోడు గూడా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతాండు. అంబేద్కర్ స్పెల్ బాగుంది. चाय क्या बात रे अच्छा है हाँ बाला गिला अच्छे अच्छे बाला गिला अच्छे पेट अच्छा है खाना खाया అన్నం తిన్నావారా ఏం కుర్రా కురే పోవాలి అందరికీ నాకు తిన్నావా కానీ కానీ చెప్పు ఇంకేంటి విశేషాలు ఏం చెప్పు ఇంకేంటి విశేషాలు చెప్పు పిల్లం బిడ్డలు బాగున్నారా నీ పిల్లం నా బిడ్డలు రా పనులు రారా ఇంకేంట్రా విశేషాలు చెప్పురా అంబేద్కర్ ఇంకేందిరా దిగుపే రైటరా అంబేద్కర్ వాడు ఏం మాట్లాడిండో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మీరు విన్నారు, అది మళ్ళీ నేను చెప్తే నాకు చెప్పాలని అనిపించడం కూడా లేదు. అంత ఘోరంగా మాట్లాడిండు వాడు. వాడు ఎవడో కానీ వానికి తెలుసుకొని వానికి సరైన శిక్ష కాదు, వానికి వేసే శిక్ష వల్ల ఇంకొకటి భయపడాలి. ఇంకొకసారి ఎవడైనా అన్నాడంటే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు, అసలు వాడు ఎవడో కూడా తెలియదు. తాగిన మత్తులో అసలు ఏం చేస్తాడో అని కూడా వానికి అర్థమయ్యే స్థితిలో లేనప్పుడు వాడు చాలా అసహ్యంగా, చాలా హీనంగా ప్రవర్తించడం జరిగింది. మన రాజ్యాంగ పితామహుడు డాక్టర్ శ్రీ అంబేద్కర్ గారి గురించి అంత వల్గర్గా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. అసలు మన దేశంలో అంబేద్కర్ అనే వ్యక్తి చాలా ఎన్నో బాధలు అనుభవించిన వ్యక్తి. తనకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితి నుంచి చాలా ఒక గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి. చాలా ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. తాను తన జీవితంలో ఎన్ని అంటే చాలా ఘోరాతి పరిస్థితులను ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు నిన్న జరిగిన ఈ విషయం అంబేద్కర్కు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఒక అంబేద్కర్ని ఆరాధించే వ్యక్తిగా, అంబేద్కర్ని అనుసరించే వ్యక్తులుగా మనకు అది చాలా పెద్ద విషయం. అసలు ఇంత వల్గర్గా మాట్లాడడానికి కారణం ఏంటై ఉంటారు? కేవలం మద్యం మత్తులోనే ఇది చేసిండా, లేకుంటే కావాలని చేయాలనే ఉద్దేశంతో చేసి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారు? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేటోడు కూడా ఈరోజు గాంధీ గారి గురించి మాట్లాడుతాడు. పొద్దున 8 అయ్యే వరకు లేవనోడు కూడా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతాడు. అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఎడాపెడిగా నోరుకి ఏదొస్తే అది మాట్లాడడం జరుగుతుంది వీళ్ళ గురించి. అసలు ఇంత మాట్లాడడానికి వాళ్ళకు ధైర్యం ఎలా వచ్చిందంటే, మన ఇండియాలో ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవ్వడు ఏం చేయలేడు, ఏదన్నా అంటే బాగా స్వేచ్ఛా హక్కు ఉంది కదా, మేము అనుకుంటాం కదా, మేము మాట్లాడతాం కదా అని అంటారు. సో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయాలి. ఇటు రేవంత్ రెడ్డి గారికి చేరే వరకు, అటు సీఎం చంద్రబాబు నాయుడు గారికి చేరే వరకు షేర్ చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా వీడికి శిక్ష అనేది పడాలి. ఎందుకంటే ఒక రాజ్యాంగ నిర్మాత, మన దేశంలోని వ్యవస్థలు ఇలా నడవడానికి కారణం ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతటి మహోన్నత వ్యక్తిని అలా అతని పక్కకి ఇలా కూర్చొని, అంబేద్కర్ మీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు, అంబేద్కర్ ఏం చేస్తున్నావు, అంబేద్కర్ అది, అంబేద్కర్ ఇది అని అలా చేయడం ఎంత తప్పు అంటే చాలా పెద్ద తప్పు. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడాలి అంటే ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. అది మీ బాధ్యత. ఒక భారతీయునిగా మీ హక్కు, మీ బాధ్యత. అప్పుడే కదా గౌరవనీయమైన మనుషులకు మనం ఇచ్చే విలువ. అంబేద్కర్ గారు తాను అనుభవించిన కష్టాలు, నష్టాలు, అవమానాలు కంటే ఇది పెద్ద అవమానం కాదు అంబేద్కర్కి. కాకపోతే అంబేద్కర్ని గౌరవిస్తున్న మనకు అతిపెద్ద అవమానం ఇది. ఎందుకంటే అంతటి మహోన్నత వ్యక్తి, మనం ఆరాధించే వ్యక్తి, మనం అనుసరించే వ్యక్తికి ఇలా జరిగిందంటే ఎవరికండి రెస్పాన్సిబిలిటీ? మనకే బాధ, మనకే అవమానం. సో మనం చేయాల్సింది ఏంటి? వాడిని మనం శిక్షించలేం, అది మనకు తెలుసు. మన పని కూడా అది కాదు, అది మనకు తెలుసు. కాకపోతే మన పని ఏంటిది? ఈ వీడియోని షేర్ చేయాలి. ఈ వీడియోని ఎవరికి పోయే వరకు షేర్ చేయాలి అంటే మన గవర్నమెంట్కి తెలిసే వరకు ఈ వీడియోని షేర్ చేస్తేనే కదా వాడికి శిక్ష పడేది. ఆ ఒక్కటి కూడా చేయకుంటే మనం ఉన్న వేస్టే. అసలు ఇంతటి సౌకర్యం మనకు ఇంతటి రాజ్యాంగం మనకు అందించి, ఇంతటి హక్కులను మనకు అందించిన వ్యక్తికి అలా జరిగింది అంటే మనకే అవమానం. సో ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్, దయచేసి మన గవర్నమెంట్కి ఇది అందే వరకు షేర్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.